सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैलनिवासाय श्री नृसिंहाय मंगलम। अंदरिकी श्री वराहलक्ष्मी नृसिंहस्वामी वारि योक्क दिव्य मंगलाशासनमुलु श्री वराहलक्ष्मी नृसिंहस्वामी वारि क्षेत्रम श्रीमद् उभय वेदांताचार्य पीठम वारी आध्वर्यंलो श्री 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 त्रिदंडी श्रीमन्नारायण रामानुज चंद्रजीर स्वामी वारी యొక్క దివ్య మంగళాశాసనములతో నడుస్తున్నటువంటి అదే విధంగా శ్రీమాన్ కాలేపు అప్పారావు గారు దంపతుల యొక్క దివ్య సంకల్పంతో శ్రీమాన్ బ్రహ్మశ్రీ కాలేపు సూర్య సింహాచలం గారు కాలేపు నాగేశ్వరరావు గారు ధర్మకర్తల యొక్క దివ్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో ఈ 2025వ సంవత్సరం శ్రీవారి యొక్క వార్షిక చంద్రయాత్ర మహోత్సవములు ఫిబ్రవరి ఈ నెల 5వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభించి సంతానార్థులు ఎవరైనా సంతానం కావలసిన వారు ఎవరైనా సరే వారికి విశేష ప్రసాదాన్ని సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. 5వ తారీఖు సాయంత్రం సుమారు 4 గంటల నుంచి ప్రారంభించి రాజమహేంద్రవర పురవేధులలో క్వారీ మార్కెట్ ఏరియా కంబాల చెరువు అదేవిధంగా దేవీ చౌకు కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటర్ నుంచి మరడా స్వామి గీతాప్సర రోడ్లోంచి మరడా స్వామి వెనక్కి వచ్చేస్తారు. మొత్తం సుమారు 11 కిలోమీటర్లు గరుడ వాహనం మీద దుర్వేధ మహోత్సవంలో భక్తులందరినీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 6వ తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవ సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రధానమైనటువంటి రోజు మాఘమాస శుక్లపక్ష దశమి ఫిబ్రవరి 7వ తారీఖున శ్రీవారి యొక్క చంద్రయాత్ర నిజరూప దర్శన సేవ ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క సుప్రభాత సేవ నిత్య తిరువారాధనలు పూర్తయిన తరువాత చందనోత్తరణ కార్యక్రమం చేస్తారు. చందనమంతా కూడా ఒలుపులు చేసి ఉదయం బంగారు పుష్పార్చన చేసి స్వామికి తెల్లవారుజామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ విశేషమైనటువంటి వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా కనువిందుగా స్వామివారు అనుగ్రహిస్తారు. అందరూ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనానికి విచ్చేసి ఆ నిజరూప దర్శన సేవ చేసుకుని అందరూ కూడా తరించండి. ఆ రోజు రాత్రి శ్రీవారికి సహస్ర ఘటాభిషేకం చేసి అయిన తరువాత శ్రీవారికి చందనమంతా కూడా మరలా సమర్పించి మరునాడు భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తారీఖు ఉదయం నుంచి కూడా నిత్య రూపంలో స్వామి దర్శనమిస్తారు. ఆ రోజు ఉదయం 10:30-11 గంటల మధ్యలో శ్రీవారికి చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. స్వామివారి యొక్క చంద్రయాత్ర మహోత్సవ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం అత్యంత వైభవంగా భక్తులందరి యొక్క అనేకమైనటువంటి అభీష్టాలను తీర్చేటటువంటి చక్రస్నానంలో అందరూ కూడా పాల్గొనండి. మరునాడు ఫిబ్రవరి 9వ తారీఖున శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి భక్తజనానందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి ప్రసాదం తదీయారాధన అంటారు. అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించి ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ కూడా విశేషంగా పంచభక్ష పరిమాణాలతోటి కూడా ఈ ఆలయ ధర్మకర్తలు ట్రస్టీలు అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ అన్న సమారాధనలో అందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారని ప్రార్థన. ఆ 9వ తారీఖు రాత్రి పుష్పయాగము, ద్వాదశారాధన, మహాపూర్ణాహుతితోటి
శ్రీవారి యొక్క వార్షిక చంద్రయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ కూడా శ్రీవారికి చందనయాత్ర నిదురూప దర్శనం రోజు మరలా రాత్రి సమర్పించేటటువంటి ఆ చందనాన్ని అందరూ కూడా శ్రీవారికి సమర్పించవచ్చు. శ్రీవారికి సమర్పించినటువంటి ఆ చందనం సంవత్సరం అంతా కూడా స్వామి తన వద్ద ఉంచుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహించి అందరినీ కూడా స్వామి తరింపజేస్తాడు. వివరాలకి అందరూ కూడా శ్రీవారి యొక్క ఆలయ కార్యాలయం వద్ద సంప్రదించి అందరూ కూడా శ్రీవారికి చందనాన్ని సమర్పించండి.